సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 22న మరోసారి వాదనలు విననుంది. సిబిఐ ఛార్జ్షీట్లో తప్పులున్నాయని కవిత లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఛార్జ్షీట్లో తప్పులు లేవని వాదించారు సిబిఐ తరపు లాయర్. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవడంపై విచారణ వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కవిత డిఫాల్ట్ బెయిల్ అలాగే సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన ఈ రోజు రౌజ్ రెవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ప్రధానంగా కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే తాము సంపూర్ణంగా అన్ని వివరాలతో ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసినట్టు సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. నిజానికి ఈ రోజు సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన తర్వాత కవిత తరపునటువంటి వారిలో బెయిల్ పైన ఆశలు మొదలయ్యాయి. ఆమె కూడా బెయిల్ వస్తుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. సో ఆ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ అలాగే సిబిఐ ఛార్జ్ షీట్ ఈ రెండు అంశాలపైన తదుపరి విచారణ జూలై 22వ తేదీన జరగబోతోంది. సో అతి త్వరలోనే కవిత కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఆశాభావంతో కవిత తరపునటువంటి న్యాయవాదులు కానీ అంచనాలు చెప్తున్నారు. రైట్ వెంకటేష్.